ఏమైనా ఉన్నాయమ్మా సమస్య? చెప్పమ్మా, ఏమన్నా ఈ సమస్య? ఏ దాని కిందకి రావాలో పెన్షన్? ఇంత చిన్న వయసులోనా? ఎన్నాళ్ళైంది? 2 years నుంచి. మరి పెన్షన్ ఎందుకు రాలే? 2 years నుంచి ఎందుకు రాలే పెన్షన్? అలా కాదు, 2 ఏళ్ళగా ఎందుకు రాలే? అది పాప అంతకుముందు వెళ్ళే వాళ్ళు అండి సార్, అతింటి ఇక్కడ మారింది. అది అలా ఆయన కాదమ్మా, 2 సంవత్సరాల నుంచి రాకపోవడం అంటే ఉండకూడదు కదా. ఎన్నాళ్ళ నుంచి చనిపోయి మీ ఆయన? July 15th, 2020. 22 అంటే మొన్ననే కదమ్మా, మళ్ళీ 2 నెలలు అంటే పెట్టావమ్మా? పెన్షన్లో లిస్ట్లో ఉందా లేదా? నా వాటిలో లేదు సార్. నీ ఆధార్ తీసుకోమ్మా. ఏం పేరు? ఉందా పెన్షన్ నీకే? ఎన్నాళ్ళు వచ్చేది? మొన్న పెన్షన్ అవును, ఎల్ఐ వార్డులో ఉన్నాయని నువ్వు ఈడన్నా మ్యాపింగ్ చేసుకోండాలి, అక్కడికన్నా పంపించాలి. ఇది ఉండాలి. ఎట్లా పంపించినట్టు? ఆ వార్డులో అప్లై చేసినది ఏంది నాకు అర్థం కాలే. ఏమల్లి ముందుకురా, ఏం అసలు ఏం చెప్పు. మన వార్డులో ఉన్న వాళ్ళు మన వార్డులోనే అప్లై చేయాలి, కానీ వేరే వార్డులోకి ఎట్లా పోయింది? వాళ్ళ అక్క దాంట్లో ఏమి మళ్ళీ సపరేట్ ఏమికి రైస్ కట్టింది. ఆల్రెడీ ఆమె దాంట్లో పెన్షన్ వస్తుంది. ఆమెకు పెన్షన్ వస్తుందా? మళ్ళీ ఇది దాచిపెట్టింది అయ్యమ్మా, మరి నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు మ్యాపింగ్ ఎవరి దాంట్లోకి వచ్చింది? మ్యాపింగ్ అక్కడే చూపిస్తాను. ఎవరికి వచ్చింది మ్యాప్ అయిందా? వాళ్ళ అక్కకే మ్యాప్ అయిందా? ఇప్పుడు వేరే వాళ్ళకి మ్యాప్ అయిందా? మరి అయ్యిందని నువ్వు ఎట్లా అంటావు? మీ అక్కకు కూడా వస్తుందా పెన్షన్? అలా కాదు కదమ్మా, బియ్యం కార్డుతో సంబంధం లేదమ్మా, నీ కుటుంబానికి చూస్తారు. ఆమెకి ఏం పెన్షన్ వస్తుంది? ఆమె కూడా వీడియోనేనా? ఎంత ఉంటుంది మీ వయసు? అక్కది అత్తనా? ఎవరెవరు ఉన్నారు? బస్సులు మ్యాపింగ్ చూడు, ఇక్కడ మ్యాపింగ్. ఇది ఎవరికి వస్తుంది పెన్షన్? వాళ్ళ అత్తకు వస్తుంది. మీ అత్త పేరు? సచివాలయం వైజ్ ఎవరెవరికి పట్టాలు ఇప్పుడు పంపించిన లిస్ట్ పెట్టమని చెప్పండి. ఎస్ మీనాక్షి. లక్ష్మీబాయి వాళ్ళ అత్త పెన్షన్ ఉంది, దీంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈమె కూడా ఉంది. ఆమె కూడా ఉంది. సో ఈమెకు రాదు కదా, ఇంట్లో ఒకరికే వస్తుందేమా. నువ్వు ఇండ్లు మారినా కానీ ఎవరికి తెలియదు అని మాకు ఇక్కడ తెలిసిపోతుంది. అట్లా ఏమ్మా?